హాయ్ ఫ్రెండ్స్, చక్కెర పొంగల్ నేర్చుకుందాం అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం అండి, ఒక గ్లాసు, అర గ్లాసు పెసరపప్పు, ఇలాచీ పౌడరు, జీడిపప్పు, కిస్మిస్, పావు కేజీ బెల్లము. తురుముకుంటే ఇలా తురుముకోవాలండి. తగినంత నెయ్యి. ముందుగానే నేను రెండు గ్లాసులు నీళ్లు, అర గ్లాసు పాలు, పెసరపప్పు, బియ్యం కలిపి ఉడికించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దామండి. ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు పోసుకొని బెల్లం వేసేసుకోవాలండి. తరిగి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. ఇది హైలో పెట్టుకుంటే పాకం వస్తుంది. ఇప్పుడు దీని పక్కనే జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుందాము. ముందుగానే ఇది హైలో ఉండాలండి. జరుగుతూ ఉంటుంది బెల్లము. కొంచెం టేస్ట్ కోసం ఒక 3 చెంచాలు పంచదార వేసుకోండి. బాగుంటుంది. బెల్లము పంచదార కాంబినేషన్ బాగుంటుంది. నెయ్యి వేడెక్కిందండి. జీడిపప్పు, కిస్మిస్, ఇవి శుక్రవారం లలితాదేవికి వాటికి పెట్టుకోవడానికి బాగుంటుంది. ధనుర్మాసంలో చక్కెర పొంగలి నైవేద్యానికి బాగుంటుంది, టేస్టీగా. వేగిపోయిందండి. కొంచెంగా వేగిపోయింది. ఎక్కువ వేపు వచ్చినా బాగుండదు. కిస్మిస్ దోరగా వేగితే చాలు. స్టవ్ ఆపేసుకున్నాను. ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసేసుకున్నాను. అన్నము, పెసరపప్పు, పాలు కూడా కొంచెం కలిపాను కలర్ కోసం. బాగుంది. బెల్లము తెల్ల బెల్లం అయితే కలర్గా ఉంటుంది. బెల్లం పొడి అయితే నల్లగా వస్తుంది. తెల్ల బెల్లం పొడి కాస్త నెయ్యి వేసుకున్నాము. ఇది చక్కెర పొంగల్కి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. గుళ్ళో చేసినట్టుగా వస్తుంది. బాగా దగ్గర పట్టుకోవాలండి. కాస్త పచ్చకర్పూరం వేసుకోండి. గుళ్ళో దానిలాగా వస్తుంది. ఆపేయాలి. పచ్చకర్పూరం ఉండగా స్టవ్ మీద ఉండగా పెట్టకూడదు, చిచ్చేది. ఇంతే అండి. ఇది గట్టి పడితే మరీ దగ్గరగా వచ్చేదాకా ఉంచకూడదు, గట్టి పడిపోతుంది బాగా. కొంచెం ఈ సైజు లూజు ఉండగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇదండి చక్కెర పొంగలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.